హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ దినమున దేవుని వాగ్దానమును ధ్యానించుటకు సిద్ధపడిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసు యొక్క కనికరము, కృప ఈ దినమంతయు మనకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ దినం యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. 9వ వచనం నుండి నేను చదువుతున్నా. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఈ వాక్యమును మనం శ్రద్ధగా ధ్యానించినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించగలం. మీకు ఒక వాస్తవం జరిగిన ఒక సంఘటన గురించి ఈ వాక్యంను ధ్యానించే ముందు వాస్తవంగా జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నా. అమెరికా దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడులు చేయడం, క్షుద్ర పూజలు చేయడంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి చేతబడులు చేయడంలో, క్షుద్ర పూజలు చేయడంలో ఎప్పుడైతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయాడో, దానిలో ప్రావీణ్యత సంపాదించుకున్నాడో, ఆ వ్యక్తికి లోబడినదంటూ ఏమీ లేదు. ఎవరైనా అతనితో గొడవ పడితే అతను ఒక వారం రోజుల్లో అతనికి ఏదో ఒక హాని చేసేంత వరకు నిద్రపోయేవాడు కాదు. అంత మాత్రమే కాదు, డ్రగ్స్కి బానిస అయిపోయాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏ స్త్రీనైతే కోరుకునేవాడో ఆ స్త్రీ ఆయన దగ్గరికి రావడం, ఇంత దుర్భరమైన, ఇంత భయంకరమైన జీవితం జీవిస్తున్న అతనికి ఒకరోజు ఏమనిపించిందంటే, నేను ఇంతగా ఆరాధిస్తున్న దేవుడు, ఇంతగా పూజిస్తున్న దేవుడు, నేను ఒకసారి ఆయన్ని కలుసుకోవాలి, ఆయన రూపం ఎలా ఉంటుందో నేను చూడాలని అతనికి ఆశ కలిగింది. కాబట్టి ఇంకా రోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టాడు? ఇదిగో నాకు సమస్తము లోబడుతున్నాయి, నేను ఏదైతే చేయాలనుకుంటున్నాను అది చేస్తున్నాను, ఆ కార్యమని లేదు, ఈ కార్యమని లేదు, ప్రతి చెడ్డ కార్యం నేను చేస్తున్నాను, ప్రతిదీ నాకు లోబడుతుంది, ప్రతి మనుషులు నాకు భయపడుతున్నారు, నాకు ఇంత అధికారం ఇచ్చిన నిన్ను నేను చూడాలి అని రోజు అడగడం మొదలుపెట్టాడు అనమాట. అడుగుతున్నప్పుడు ఒక రోజు రాని వచ్చింది. ఒక రోజుని ఇతనికి అపాయింట్మెంట్ వచ్చింది. ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆ దైవంతో ఇతనికి అపాయింట్మెంట్ దొరికింది. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం వాక్యము, మనం బైబిల్ కనుక మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా ఆత్మస్వరూపే ఉంటాడు. హల్లెలూయా. ఆత్మస్వరూపి అంటే ఆయనకి శరీరం కాదు, ఆయన ఆత్మలో ఉంటాడు. అందుకని ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యేసయ్య మన తండ్రి అనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా అయితే త్రిత్వము ఆత్మస్వరూపి అయినదో అదే రీతిగా సాతానుడు కూడా ఆత్మస్వరూపం. వాడు కూడా శరీరం లేదు, వాడు కూడా ఆత్మే. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అయితే ఈ వ్యక్తి తను ఆరాధించే దైవమును ఆత్మలో కలుసుకున్నాడు. 2 రిలమ్స్ ఉంటాయి. ఒకటి స్పిరిచువల్ రిలమ్, ఒకటి ఎర్త్లీ రిలమ్. అంటే భూ సంబంధమైన ఒక ప్రపంచము, ఆత్మ సంబంధమైన ఒక లోకము. ఓకేనా? సో ఈ వ్యక్తి ఎప్పుడైతే ఆత్మలోకములో తనను ఆరాధించే దైవమును కనుక్కున్నాడో, ఆ దైవము దగ్గరికి ఇతను వెళ్ళినప్పుడు అతను ఆరాధించే దైవము ఒక పెద్ద సింహాసనం మీద కూర్చున్నది. సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి అడుగుతున్నాడు అనమాట. ఈ వ్యక్తిని అడుగుతున్నాడు, నువ్వు నాకు ఇన్ని పూజలు చేస్తున్నావు, ఇన్ని నైవేద్యాలు అర్పిస్తున్నావు, ఇంతగా దహన బలులు అర్పిస్తున్నావు, ఇంతగా రక్తాన్ని ప్రోక్షిస్తున్నావు, ఇంత జంతువుల్ని బలిస్తున్నావు కదా, నీకు సమస్తము లోబడుతున్నాయి కదా, నన్ను ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నావు అంటే, నేను కలుసుకోవడానికి గల కారణం ఏంటంటే, నాకు సమస్తము లోబడుతున్నాయి, కానీ నా ఇంటి పక్క వారు లేకపోతే నా చుట్టుపక్కల ఉన్న బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ ఎప్పుడు చూసిన చర్చ్, యేసయ్యే నిజమైన దేవుడు, యేసయ్యే నిజమైన దేవుడు, ఆయన నామమున రోగాలు పోతాయి, ఆయన నామమున దయ్యములు పోతాయి, ఆయన నామమున సమస్తము లోబడాలని ఎప్పుడు చూసినా జీసస్ ఈజ్ గాడ్, యేసయ్యే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నమ్ముకోవాలి, ఆయనే ఈ భూలోకం అంతటిని సృష్టించాడని వాళ్ళిద్దరికి ఏమంటారంటే ఒక సంభాషణ జరుగుతున్నది. సంభాషణ జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తి ఎప్పుడైతే
సంభాషణ జరుగుతుందో ఆ దైవము ఎవరైతే ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నారో ఈ వ్యక్తి మాట్లాడుతున్న ప్రతిసారి సింహాసనం నుంచి లెగుస్తున్నాడంట, మోకరిస్తున్నాడంట, లెగుస్తున్నాడంట, మోకరిస్తున్నాడంట, లెగుస్తున్నాడంట, మోకరిస్తున్నాడంట. అప్పుడు ఈ వ్యక్తికి అర్థం కాలేదంట. తర్వాత ఆ వ్యక్తిని అడిగాడంట, ఆ దైవంని అడిగాడంట, నేను ఇంతగా ఆరాధిస్తున్నాను కదా, నేను మాట్లాడుతున్న ప్రతిసారి నువ్వెందుకు నీ సింహాసనం నుంచి లెగుస్తున్నావు, మోకరిస్తున్నావు, లెగుస్తున్నావు, మోకరిస్తున్నావు అంటే అప్పుడు ఆ దైవం అన్నదంట, ఆరాధించే ఆ దైవం అన్నదంట, అరే పిచ్చోడా నీకు బైబిల్ తెలియదా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9 ఏముందంటే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించబడెను. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసయ్య నామమును నీ నోటిలోంచి బయటకు వస్తుందో ప్రతి ఒక్కడు, ఇంక భూమి మీద కావచ్చు, ఆకాశం కింద, భూమి కింద ఎవడైనా సరే ఆ నామం ఎదుట సాగిలపడవలసిందే. కాబట్టి నువ్వు యేసయ్యను ప్రతిసారి, నువ్వు పలికిన ప్రతిసారి నిన్ను లెగిసి మోకరించవలసిందే. హల్లెలూయా. అప్పుడు ఈ వ్యక్తికి అర్థమైందంట, ఓకే, నేను ఆరాధించి ఈ దైవము కూడా యేసయ్య నామమునకు లోబడుతుందంటే యేసయ్యే నిజమైన దేవుడు అని వ్యక్తి గ్రహించి ఇంకా ఆ స్వప్నంలోంచి, ఆ దర్శనంలోంచి బయటకు వచ్చిన తర్వాత బైబిల్ చదవడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచ దేశాలు, అనేక దేశాలకు వెళ్తూ యేసయ్యే నిజమైన దేవుడని ఆయన ప్రకటిస్తున్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9, 10, 11లో మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎవరైనా, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నా, నువ్వు ఎవరినైతే దైవములు, ఎవరైతే దేవుడు అని అనుకుంటున్నావో వాళ్ళ ఎదుటికి వెళ్ళి యేసయ్య నామమును ఉచ్చరించినట్లయితే, యేసయ్య నామమును పలికినట్లయితే ఆ వాళ్ళు కూడా లెగిసి మోకరించవలసినదే. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయం వాక్యం వింటున్న ప్రియ కుమారుడా, కుమార్తె, నీ జీవితంలో ఏదైతే నీకు లోబడడం లేదో, అనారోగ్యం లోబడడం లేదా, అప్పులు లోబడడం లేదా, సమస్యలు నీకు లోబడడం లేదా, వాటన్నిటికీ నువ్వు చేయవలసింది ఏంటంటే యేసయ్య నామమును పలకాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ సమస్యలతో, నీ అనారోగ్యంతో, నీ అప్పులతో యేసయ్య నామమును పలుకుతావో అవి ఏం చేస్తాయంటే నీ ఎదుట మోకరించబడతాయి. హల్లెలూయా. చూడండి, భూమి మీద, పరలోకము, భూమి కింద, ఇంకా ఏదైనా సరే ఆయన ఎదుట మోకరించవలసినదే. కనుక ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యం వింటున్న నువ్వు ఈ దినము నుంచి ప్రార్థించు, ప్రభువా నా ఎదుట ఇది మోకరిల్లాలి, నా జీవితంలో ఈ పరిస్థితి మారడం లేదు, ఇది మోకరిల్లాలి అని నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తావో ప్రతి పరిస్థితి నీకు నీ ఎదుట మోకరిస్తుంది. క్రైస్తవుడికి ఎంత బలం ఉంది. హల్లెలూయా. చూడండి, నువ్వు యేసయ్య నామమును పలికిన ప్రతిసారి నీకు ఒక ప్రత్యక్షతతో పలకాలి. ఈరోజు క్రైస్తవులు తుమ్ము వచ్చినప్పుడు, లేచినప్పుడు, వంగినప్పుడు యేసయ్య అని అంటారు, కానీ ఆ యేసయ్యను పలికిన ప్రతిసారి ప్రత్యక్షత ఉండదు. ఇప్పుడు చూడండి, మనం ప్రధానమంత్రి అని అన్నామనుకో, మనకు తెలియకుండానే మన ఆత్మలో ఒక క్రియ జరుగుతుంది. ప్రధానమంత్రి అంటే భారతదేశంలో ఒక ఉన్నతమైన పౌరుడని, అతను చెప్తే భారతదేశంలో ఏ పనైనా అవుతుందని, భారతీయ ప్రతి పౌరుడు కూడా ఆయనకు లోబడాలని, ఎలాగా నీ ఆత్మకు నువ్వు చెప్పకుండానే ఆ క్రియ జరుగుతుందో అలాగా యేసయ్య నామమును పలికిన ప్రతిసారి కూడా నీ ఆత్మలో ఒక క్రియ జరగాలి. యేసయ్య నామమును ప్రార్థించాను కాబట్టి ఈ కార్యం జరుగుతుంది, యేసయ్య నామం ప్రార్థించాను కాబట్టి ఈ రోగం నాకు లోబడుతుంది, యేసయ్య నామమును ప్రార్థించాను కాబట్టి ఈ అప్పుల సమస్య నాకు లోబడుతుంది, యేసయ్య నామం నేను ప్రార్థించాను కాబట్టి, యేసయ్య నామాన్ని నేను పలికాను కాబట్టి నా కుటుంబంలో సమస్యలన్నీ నాకు లోబడతాయి, యేసయ్య నామమును నేను పలికాను కాబట్టి నా కుటుంబంలో క్షేమం ఉంటుంది అనే ప్రత్యక్షత నీకు ఆటోమేటిక్గా రావాలి. ఎప్పుడైతే అలాగ వస్తుందో నువ్వు దీవించబడతావు. కనుక మనం ప్రార్థన చేద్దాం. ఏదో కలిసేమన్నా అందరూ ఈ ప్రార్థనలో ఏకీభవించుతారా, మన జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అందరూ ఏకీభవిద్దామా. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తాం ప్రభువా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం ప్రకారముగా పరలోకమందు ఉన్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, భూమి కింద ఉన్నవి కానీ సమస్తము యేసుక్రీస్తు నామమున లోబడుతుందని, అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామమని ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువా. ఇదిగోనైనా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు ఏ సమస్య అయితే లోబడడం లేదో ఈ దినము నుండి యేసయ్య నీ నామమును పలికిన ప్రతిసారి ఆ సమస్యలు వారి ఎదుట మోకరిల్లును గాక. ఏ అధికారులు అయితే వీరికి లోబడట్లేదో ఈ దినము నుంచి యేసయ్య ఈ అధికారి నాకు లోబడును గాక అని ప్రార్థించిన ప్రతిసారి ఎంతటి పెద్ద అధికారి అయినా కానీ వీరి మాటలకు లోబడును గాక. వీరి కుటుంబంలో ఏ సమస్యలు అయితే లోబడడం లేదో ప్రభా, ఈ దినము నుండి యేసయ్య నాకు ఈ సమస్యలు లోబడాలి అని ప్రార్థన చేసిన ప్రతిసారి
నైనా ఆ సమస్య వీరికి లోబడును గాక. ఏ అనారోగ్యం అయితే ప్రభా నైనా వీరికి లోబడడం లేదో యేసు క్రీస్తు నామమున నైనా వీరు పలుకుచుండగా నైనా అనారోగ్య సమస్య లోబడును గాక, అప్పుల సమస్య లోబడును గాక, అవమానములు లోబడును గాక, నిందలు లోబడును గాక. యేసయ్యా నీ నామము అన్ని నామములకైనా పై నామము గనుక అట్టి ప్రత్యక్షతతో మేము ఈ దినము నుంచి పలుకుచుండగా, ప్రార్థన చేయుచుండగా మాకు సమస్తము లోబడును గాక. తద్వారా మేము దేశం యొక్క ఉన్నత స్థానాల్లో నిలుచుదుముగాక. అలాంటి కృప ప్రార్థనలు ఏకీభవించిన మాకును, మా అందరికీ, మా కుటుంబాలకు దయచేసినందుకు వందం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ఈ దినమంతయు మనకును, మన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి సదాకాలము తోడేండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ దినం మొదలుకొని నువ్వు యేసయ్య నామమును పలికిన ప్రతిసారి మరణము నీకు లోబడును గాక. ఆమెన్. ఈ దినము నుండి నువ్వు యేసయ్య నామమును పలికిన ప్రతిసారి అప్పుల సమస్యలు మీకు లోబడును గాక. ఈ దినమును మొదలుకొని నువ్వు యేసయ్య నామమును పలికిన ప్రతిసారి ప్రతిదీ ఈ భూమి మీద నీకు ఏదైతే అసాధ్యమై ఉన్నదో అది అంతయు నీకు లోబడును గాక. అలాంటి కనికరము, కటాక్షము మనకు సదాకాలము తోడేండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. షాలోమ్.